చూసుకో. రే లక్షిత్, వాడు శివాన్ పిలుసు. శివా వర్షం పడుతుంది లైట్ గానా? అది పార్సల్ వచ్చింది ఒకటి. వచ్చినాడు వాడు ఉన్నాడు చూడు ముందర, ఇంటి ముందర కార్ కార్డు ఉన్నాడు చూడు, తీసుకో టక్కని. ఏ డోర్ వేసి ఒత్తుకుంటుంది మీ అక్క. మళ్ళా ఇది అసలు ఆర్డర్ పెట్టుకోదు, కాస్ట్లీ. కూర్చో. హాలీవుడ్ తెలుసా? హాలీవుడ్ ఏంది? సల్మాన్ ఖాన్ వాళ్ళు హాలీవుడ్ కాదు, వాళ్ళు బాలీవుడ్. హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ సినిమాలు, వాళ్ళని హాలీవుడ్ అంటారు. నువ్వు చూసేసి వారిని అది వేరే బ్లూవుడ్ అంటారు. అంటారు. ఏంది చెప్తారా? తెలుసుకుంటావు కదా. నువ్వు ఎవరే సినిమాలు చూస్తారో వాళ్ళు యా వుడ్ యా చెక్క అని తెలుసుకోవాలి కదా. నీదేం చెక్క? బ్లూ అంటే ఏం తెలుగులో ఏమంటారు? బ్లూని ఏమంటారు? తెలుపు అంటారు. ఇడిచిపెట్టు, నాకెందుకు వచ్చినది. ఇంకోటి మన టాలీవుడ్ అంటే మన తెలుగు వాళ్ళ దానికి డ్రెస్సులు, హీరోలు కానీ సినిమా పెద్ద హిట్ అయిన సినిమాకి వాళ్ళు వాడిన బట్టలు మనము వేలంపాట్లో కొనుక్కోవచ్చు. వేలంపాట వేస్తారు, వేరే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మనం ఎంత పాడతాం అనేది అది. నేను హాలీవుడ్ ఒకటి, టాలీవుడ్ ఒకటి, అంటే ఇంగ్లీష్ వాళ్ళది మన తెలుగు వాళ్ళవి 2 పెట్టిన ఆర్డర్. నేను టాలీవుడ్ చేస్తాను. టాలీవుడ్ చేస్తావా? తీసుకుంటా. నేను తెలుగు వాళ్ళు నేను తీసుకుంటా, నువ్వు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుని అందరూ స్టైల్ వేసుకుంటావు. నేను సింపుల్ గా వేసుకుంటా. ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు అంటే ఇట్లా టీ షర్ట్ మామూలు వేసుకుని యాక్షన్ చేస్తారు సినిమాలు. అంతా ఉండదు కలర్ఫుల్ గా. నీకు ఇంకా పొడి చిల్లర ఉండల్లా, ఇంకా పెద్ద చిల్లర బ్యాచ్ లెక్క కనపడాలంటే బాలీవుడ్ డ్రెస్సులు తీసుకో. అంటే అంత అరిపిడి అంత చింపుకొని లేదా జిప్పులు పెట్టి సాగబీకి డ్రెస్సులు కట్టు పెట్టి ఇట్లాంటి బాలీవుడ్ పొడి చిల్లర డ్రెస్సులు. నీకు ఒకవేళ ఆ టైప్ నచ్చుతాయి ఎటు కాబట్టి నీకు బాలీవుడ్వి మళ్ళా పెడతా. తెలుగు వాళ్ళవి నేను మంచివి పెట్టుకుంటా, తెలుగు వాళ్ళు నేను తీసుకుంటా, సింపుల్ గా అయిపోతుంది. నాకు కావాలి హాలీవుడ్ తీసుకో. టామ్ క్రూజ్ తెలుసా? టైటానిక్ లో చేసినాడు. టైటానిక్ చూసినావు కదా నువ్వు? గుర్రం స్వారీ ఎంత స్పీడ్ పోతాడు ఆ సినిమాలో. మళ్ళా టైటానిక్ లో గుర్రం దోరిన హీరో డ్రెస్ నేను తీసుకున్నా, నీకు ఇస్తా. అది నేను టాలీవుడ్ లో ఎవరు తీసుకున్నా కొట్టివి నువ్వు చెప్తే షాక్ అవుతావు. బాహుబలిలో తీసుకున్నా నేను డ్రెస్సు. ప్రభాస్ ది మనం కొనలేము, అది ఎవరో వేలంపాట. మళ్ళా ఇంకా కట్టప్పది వేరే వాళ్ళు తీసుకుండ్రి. ఇంకా శివగామిది వేరే లేడీస్ మనకు అవసరం లేదు శారీ, ఇంకా అది వేరే వాళ్ళు తీసుకుండ్రి. ఇంకా అంతకు మించి ఇంకా పాపులర్ అయిన దాంట్లో ఎవరున్నారు? కాలికేయ అంటే నీకు అర్థం కాలేదా? కాలికేయ వాడు నోటికి వచ్చింది మా ఏంది వాడు మాట్లాడేది? ఇన్నా చింగ ఊడి మాస్తి, ఇన్నా చింగ ఊడి మాస్తి ములాడి వాంది తీసుకున్నా తెలుసా? తీసుకున్నా కూడా ఫేమస్ అవుతాం మళ్ళా. అదే కదా ఇంక అంత ఇంత 4వ ఫేమస్ మనకు వచ్చింది. ఎట్లా తీసుకుంటావు నువ్వు? హాలీవుడ్ తీసుకో. నాకొద్దు, నాకు బాలీవుడే కావాలి. నాకు బాలీవుడ్ బాలీవుడ్ పెట్టుకుంటే నీకే ఇచ్చేస్తాండి. అంత నిబ్బాగల డ్రెస్సులు ఏవన్నీ చించుకొని అవి వేసుకొని ఇవి వేసుకొని అదే స్టైల్ అన్నట్టు తిరుగుతా. చండాలమైన ఫ్యాషన్ వాళ్ళది. ఇప్పుడు కావాలి నాకు. ఏంది కావాలా? హాలీవుడ్ తీసుకో. ఇప్పుడు నువ్వు ఇది వేసినావా? ఇది కూడా అంత పాష్ గానే. ఇది హాలీవుడ్ టైప్. నా చూడు సింపుల్. ఇది టాలీవుడ్ డీసెంట్ కనపడేది. అట్లా టాలీవుడ్ డ్రెస్సులు ఉంటాయి. హాలీవుడ్ కి పెట్టిన రేట్ పాడిండేది చాలా ఎక్కువ.
టాలీవుడ్ వాడుకునేది నేను రేట్ తక్కువ. ఇప్పుడు డబ్బులు ఎంత పెట్టినది నీకు చెప్పు. ఏది డబ్బులు హాలీవుడ్కి 60,000 పెట్టిన, ఆ. టాలీవుడ్కి 42,000 కాలికి అడ్రస్. ఏం చిల్లర మాదిరి కనబడతాను నేనేమన్నా, ఏం చిల్లర మాదిరి కనబడతాను నేనేమన్నా, ఏం చిల్లర మాదిరి ఎంత తక్కువ చెప్తాను నువ్వు. 42,000 నీకు చిల్లర గమనిస్తాను కాలికే అడ్రస్ అంటే ఎక్కువే కావాలా? నువ్వు నీ కాలకే అది నేను తీసుకుంటే, ఎందుకంటే నాకు ఆ భాష కూడా వచ్చు, నాకు కూడా వచ్చు. ఇంద చీనమాని చెల్మి అది ఇంగ్లీష్. టెల్ మీ ఇవన్నీ ఇంగ్లీష్ చిన్నవాడే గుండేడే గుడ్డు నీకు రాదులే ఇడిచిపెట్టు. సుండి బుల్లి మాగొచ్చు. నువ్వు బుల్లిగినో బుల్లిగాడో నాకెందుకు అవన్నీ. నీకు అసలు నీకు ఇంకా ఆప్షన్ పెట్టింది ఎక్కువ. నేను ఇంకా అంత మించి నేను తీసుకోనా డబ్బులు తీసుకునే నువ్వు 42,000 ఇస్తావా? ఇప్పుడే నీ కాలకే డ్రెస్ ఇచ్చేస్తా. అంతే ఇప్పుడు కంటే ఎవరు మళ్ళీ ఎవరు లేనాడు హాలీవుడ్ వేసుకో. చూసిన వాళ్ళు కూడా రేంజ్ లో హాలీవుడ్ అని అంటే ఏ మాటగా చెప్పుకోవాలంటే హాలీవుడ్ రేంజ్ మనది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా భారీగా పోయిందిలే. బాలీవుడ్ కూడా ఏడ్చి రక్తం గడ్డలు కక్కుంటాను మనకి. మళ్ళా ఓ రేంజ్ లో పోతానే మళ్ళా. అందుకు టాలీవుడ్ ఈ సమయంలో చాలా మన పేరు తెప్పిస్తుంది కాబట్టి ఆ డ్రెస్ నేను వేసుకోవడం పెద్దోళ్ళు లెక్క, పిల్లోని లెక్క. నువ్వు హాలీవుడ్ వేసుకో. నేను కూడా నువ్వు కనబడాల ఏడ కనబడతావు మధ్య మన కాలికే డ్రెస్ ఒకసారి వేసుకునే కాదు, మళ్ళా వాళ్ళు వేసుకోవాలి దానికి. అందుకు ఆ డ్రెస్ ఆ టైప్ పెట్టినా హాలీవుడ్ కావాలంటే మార్చుకోవచ్చు. వద్దు నేను నాకు అదే కావాలా, నేను మార్చుకొని ఇదే వేసుకుంటా, ఇదే ఫేమస్ అయితే నువ్వు అడగకుండా పోవడాలా మొత్తం మన దేశానికి గర్వం. హాలీవుడ్ చూపిస్తాను తర్వాత నీకు ఒప్పుకుందు. ఇది హాలీవుడ్. నాకైనా వద్దు ఒక్కసారి చూడుద్దా, నాకు సరిపోదు. జిప్ ఎంత అనుకుంటున్నావు? ఇది తెచ్చండి ఏమో, అది ఈజీగా 4,000 5,000 ఉంటుంది. ఇది ఈజీగా 4,000. ఇది వద్దొద్దు, 4,000 మీద రేటే 4,000 ఉందిరా. చూసుకో నీకు జిప్పు తీసి 40,000 అంటే ఏ సాడీలు కుదురు మనం కొనుక్కుంటే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసినారు కాబట్టి డైరెక్ట్ కొంటే ఇది 4,000. ఇక్కడ రేట్ ఉంది, ఇక్కడ చూడు బ్రాండ్ నేమ్ ఉంది. ఇదో చూడు, ఇక్కడ చూడు H&M తిక్కరాయలా 4,000 ఎట్లుంటుంది చూడు. బయటికి పోయినా కూడా దీంట్లో మంచిది ఏదైనా బ్లాక్ వేసి కింద మంచిది వేస్తే అదిరిపోతుంది. ఇక్కడ ఇది ఇడిచిపెట్టి నీకు కాలికే ఎందుకు? మా కాలికేనే కాదు, ఎందుకంటే మనం దాంట్లో ఫేమస్ అయినాం కాబట్టి వాళ్ళు ఫేమస్ అయినా. ఒక్కసారి చూడు చూసి దీని క్వాలిటీ చూడు. 4,000 రూపాయలు వేసుకొని పోయినా ఎడగ బయటికి పోయినా మర్యాద ఉండదు. కాలికాయ వేసుకొని నువ్వు బయట తిరగలేవు, బయట యాడ వేసుకోలేవు. చూడు అసలు నీకు వద్దు హాలీవుడ్, నీకు ఓన్లీ ఏది కావాలా టాలీవుడ్, కాలికేదే కావాలా. నువ్వు ఇది బయటికి వేసుకోవచ్చు, అది బయటికి వేసుకోలేవు. ఓకేనా నీకు? నువ్వు ఎవరికి చూపించుకోలేవు కూడా. ఏం చూపించుకోలేదు. అప్పుడు వాళ్ళు కాలికే డ్రెస్ అంటే ఎట్లుంటది? నీకు ఫ్యాషన్ ఉంటది ఏమన్నా? నేను చూపించుకుంటా. అందుకు నేను చెప్పేది ముందే ఆలోచించుకో. ఓకే కదా? మళ్ళా అడిగినా నేను అడిగిన మళ్ళా అది అడిగే కూడా కాదు, ఎందుకంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంకోటి వేసుకునే కాదు. ఓకే కదా? కాదు, నేను అంత కష్టపడి కాలికే అది తీసుకుంటే కళ్ళు మూసుకో. నీదే కాబట్టి నీకు సర్ప్రైజ్ ఇద్దాం. వచ్చారా ఫేమస్ అయితే చూసుకో. అదొకటేనా? కొట్ల మాడాలి ఎవరేమన్నా ఏమే ఏదది కాలికే కట్టారు.
ఇంకా సినిమాలు వేసుకుని ఇచ్చినారు ఏమి ఏమిస్తుంది కాలికి ఏం బట్టలు వేసుకునే అదేమన్నా రీసెంట్ గా వచ్చిన కాలికేసి అదేమన్నా వాళ్ళు ఏమన్నా ఏమిస్తాడు నువ్వు వాడేసుకుని రాత్ర కొడుకు వేసుకొని ఇస్తాడు మళ్ళీ ఇస్తాడు రోత ఎందుకు అవుతుంది నీకు ఎంతమంది పోటీ పడినారు దీనికి మళ్ళా సైతాన్మవాడా సైతాన్మవాడా గొట్లమాడా స్టార్టింగ్ చెప్పిన జీవితం అది ఒకరు వేసుకున్నాక ఇంకొరు వేసుకుని పనికిరాదు అని చెప్పిన బయట చూపించుకునే కూడా కాదు అని చెప్పిన నువ్వు కాలుకే కట్టారు నీకు రాలంటే నువ్వు ఎంత నువ్వేం చెప్పరా నువ్వు చెప్పాలా నువ్వు నేను వేసుకునేటివి అన్నా ఇప్పుడు యాదైనా రాచ్చు ఇది రాచ్చు ప్యాంట్ రాచ్చు బనీన్ రాచ్చు ఇప్పుడు హాలీవుడ్ కాబట్టి మనకి ఇట్లా వచ్చింటుంది నీకు ఇది మన కాళ్ళకి ఏది కాబట్టి ప్రభాస్ అంటే మంచిది వచ్చేది అయినా ఇది నీకు నాకు తెలిసి బాగానే ఉంటుంది ఏ గొడ్లమోడా సైతన్మోడా అయినా ఇది నీకు నాకు తెలిసి బాగానే ఉంటుంది ఏ గొడ్లమోడా సైతన్మోడా ఇది కూడా కంపెనీ ఏం కంపెనీ వాడు రాత్రి దానికి వేసుకుందని వాడు చెమట వాడికి వాడు చెమటండి వాడు ముందు కర్రిమగమోడు నాయన ఫస్ట్ కాలికే అతను సెలెక్ట్ చేయలే అంతకుముందు ముగ్గురు చేసినారు సెలెక్ట్ వాళ్ళు ముగ్గురు వేసుకొని తర్వాత ఇతనికి సెలెక్ట్ చేసినాక అతను వేసుకున్నాడు వాళ్ళు ముగ్గురు వేసుకొని తర్వాత ఇతనికి సెలెక్ట్ చేసినాక అతను వేసుకున్నాడు అది కూడా కంటిన్యూ షూట్ 36 రోజులు జరిగింది 30 రోజులు ఇప్పలే అందుకే రేట్ ఎక్కువ పడిండేది అది గణేష్ 30 ఎక్కువ రోజులు చేసుకునేదానికి నీకు ఆ సెట్ లో ఉంది ఆ సినిమాలో కనపడుతుందంటే దానికి వాల్యూ ఎంత ఇప్పుడు అది వేసుకొని బయటికి పోయినా కూడా ఏ కాలకే కట్టారు ఎంత మంది ఎంట పడతారు వాళ్ళంతా నీకు ఎంత పరువు వస్తుంది ఏ పరువు వస్తుందే పరువు పోతుంది కొట్టమోడ మగం కూడా ఎత్తుకొని పోతాను ఎత్తుకోలేవు ఇచ్చుకొని నిండా చిమ్మ అనుకుంటే ఒక్కసారి అను చెప్తే పట్టుకొని చెప్పు ఓసారి అను అది పట్టుకొని ఏమన్నా నిండా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడు సార్ నిండా గుడ్లు పగల్డిండా నిండా గుడ్లు పగల్డిండా ముండని ఏ గిడ్డి ముండా నగరాలు చేస్తున్నావా నువ్వానైనా కాలకేది కాలని నువ్వానైనా చేసినది ఏంది పై డ్రెస్ అనుకునే పై డ్రెస్ పైన పడేసుకున్నాడు పైన వానికేడు డ్రెస్ అదే సూటా అదేమన్నా పై రోడ్డు కింద వచ్చేకి వేసుకుంటాను వేసుకొని అది ఓని ఇప్పిస్తాలే ఓని కట్టుకునేది ఓనట్టు ఓని ఎవడు ఓని ఇట్లా చుట్టుకుంటావు కింద వేసుకుంటావు అదే కాలకే ఇంకేందనుకుంటువి అంటే ఓని ఎవరు వేసుకునేది ఎవరు గుడ్ల బొమ్మడ మొత్తం అంతా చదివి అంతా కాదు ఓని వేసుకొని కింద కాలకే కట్ర వేసుకొని లిప్స్టిక్ కట్టుకొని రోడ్డు పూలు పెట్టుకొని నిండా మున్నిగి తిన్ని బైపాస్ అన్నాడు బైపాస్ అన్నాడు ఇట్లా ఓని అదొకటి వేసుకొని పూలు పెట్టుకొని నిండా గంట 700 అన్నామంటే అయిపోయి లారీలు ఆటపడి ఇంకే రాలేదా దానికి ఏమైనా స్ప్రే ఇస్తాన్నారే వాసన వస్తుంది అంత గలీజోడా మళ్ళా నువ్వు అవతారాలు నువ్వు వేలం పాట వేసుకో మొత్తం నాకు ఇప్పుడు హాలీవుడ్ హాలీవుడ్ నువ్వు నాకు ఇచ్చేసినావు నీకు నాకు సంబంధం రోతం ఓకే ఓకే కట్టప్ప కట్టారు కల్లా పోనేది ఎవరు కట్టాయిది ఎవరు కట్టాయిది నీకు ఇంకా కట్టపోతే అయితే ఇంక ఇది ఇట్లుంది కట్టపోదానికి అయితే కట్టరారు బొక్కలున్నాయి కత్తి చెక్కి ఊరికి ఆడ తిప్పి ఇడి తిప్పి సినిమాలు షూటింగ్ చేసినప్పుడు తెగిపోయిన చెడ్డి అంతా ఒకవేళ నువ్వు కట్టప్ప తీసుకున్నావు అంటే తీసుకో దానికి మళ్ళీ మంచి పేరు కూడా ఉంది వాడు కత్తి ఆడ పెట్టుకొని వాడే ఆడ కూర్చుకొని వాడు కత్తి ఆడ పెట్టుకొని వాడే ఆడ కూర్చుకొని కట్టప్ప కత్తి చెడ్డి అని ఉంది కట్టప్ప కత్తి కట్టరారు అని అది ఇంకా ఎక్కువ రేటు పోతుంది నీకు అది కావాలా నేను పోటీ పడే నీకు ఇచ్చిస్తా నువ్వు బొక్కలు ఉన్నాయి బొక్కల్లోకి ఏమైనా కత్తి పెట్టుకోవచ్చు ఈ పక్క సైడ్ ఇట్లా కత్తి పోతుంది ఈ పక్క సైడ్ ఏమన్నా నీకు చిప్స్ ప్యాకెట్ పెట్టుకుని మొత్తం బొక్కలే ఎవరైనా కత్తి ఏంది కట్టప్ప కత్తి కడ్రాయర్ అని చెప్పు కట్టప్ప కత్తి కడ్రాయర్ అని చెప్పు నువ్వు చెప్పుకో గుట్లకాయర్ అని చెప్పుకో నీకు సెన్స్ ఏం లేదా నీకు లేదా మేనేజ్ లేదా నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదా నీకు యూనిఫామ్ లేదా హ్యూమన్ సెన్స్ లేదా నీకు స్కూల్ యూనిఫామ్ లేదా సెన్స్ లేదా నీకు స్కూల్ యూనిఫామ్ లేదా నీకు లేదా యూనిఫామ్ ఇద్దో తీసుకో కట్టప్ప యూనిఫామ్ ఒకసారి మళ్ళీ అది ఇచ్చే మరేమే
నేనేదో హాలీవుడ్ పెట్టుకున్నా, నీకు ఫస్ట్ అడిగినా నువ్వు వద్దన్నావు. నీకు మంచిది బంగారు లేదా రెండు కలిపి కట్టప్ప కాలేప్ప రెండు కలిపి ఏమని చెప్పిమంటే చెడ్డి నీట్గా చెప్పిస్తా. ఓ పక్క బొక్కలు ఉంటాయి గాలాడేకి, ఓ పక్క టైట్గా ఉంటుంది. ఓ పక్క బొక్కలు ఉంటాయి గాలాడేకి, ఓ పక్క టైట్గా ఉంటుంది. ఇలానా ఏమి నువ్వు చేసుకో పోయి నువ్వు చేసుకో. ఇట్లా నాకు రోత ఇది నీకైతే రోత నాకు రోత కాదంట. నువ్వే కదా పేరు నిలబడతాను ఇండస్ట్రీ నేనే వాడాలంటే. నేను ఏదో అంగిరాను కూడా అది రిటర్న్ పెడదాం చెప్పిట్టు పెట్టు. దాంట్లో నువ్వు రిటర్న్ పెడితేనే డబ్బులు లేదు, ఇద్దరు కలిపి పెట్టినా నేను నీ మీద చెప్తా. వాడు 40,000 పెట్టినాడు కాలేయ కండ్రారు కానీ దాంట్లో పెట్టు. ఆయపున్నాడు ఎంపై చూడుపో. ఫోన్ చేసి ఏం చెప్తావు చూడు, ఆ పిల్లోని సైజ్ సరిపోలే అని చెప్తాను. ఆడి వేసుకొని ఆయపకు చూపించి పొడుగు ఉంది కలర్ నచ్చుతాను. ఆడి వేసుకొని ఆయపకు చూపించి పొడుగు ఉంది కలర్ తీసుకోరు, లేకపోతే ఊరికే కంపెనీ వాళ్ళు వెనక్కి తీసుకోరు. సైజ్ సరిపోలే నాకు, నీకు ఆ డబ్బులు వస్తే వేరే కొనిస్తా. లేదంటే వేస్ట్ అయింది. వేసుకొని కలర్ బాగాలేదు, రొంత ఇది లూజు అది లూజు అని ఎక్స్ప్లెయిన్ చేసి చూడు. వీడియో వేసుకొని ఫోటో తీసుకొని మళ్ళీ వేసుకుంటాను. మళ్ళీ వేసుకో అయితే దాని మీద ఫోటో తీసుకొని మళ్ళీ ఆడవి వాళ్ళ ముందు రేటు తీసుకోవాలి. వేసుకో టక్కన వేసుకో. ఏం రాసి పెట్టిందిరా నీకు రాత? అసలుకి నిండా కడ్డరెక్కిండ తిప్పించేసుకుంటారా మేమరా? ఎట్లా ఒకటి వేసుకుంటా వేసుకో. మన అమ్మాయి జీతం నిలబడట్లా. ఇట్రా ఇట్రా ఫోటో తీసుకుంటా. సరిపోయింది, బాగున్నావు. చూడరా నీకు కండలు పెరుగుతాయి తర్వాత, ఇప్పుడు ఏముండదు. ఇట్లా నిలబడి ఇట్లా కూర్చో, ఇట్లాను కూర్చో, కింద మోకాల మీద కూర్చో. నిండా నిండా అట్లా ఇట్ట తిరుగు. ఆరోత నాకెందుకు చెప్పు. నిండా నిండా ఫోటో బెస్ట్ తీసాలని చెప్పు. నిండా నిండా ముండా ముండా. ఎవరు ముండా? నువ్వే, ఇంకెవరున్నారు ముండా? గుడ్లమ్మ కూడా. ఆ ఫోటో తీసేదేం లేదు కానీ ఎర్ర డైరెక్ట్ ఆడ అయిపోయి చెప్పి ఇచ్చేస్తాను. పిల్లలు ఏంద్రా నాయన అసలు మనుష్యులే కాదు చూడు అసలు. బయట ఫస్ట్ బయట ఇట్లా ఇక్కడతో రా, వద్దు ఆడ నుంచి దూరం నుంచి ఆ పిల్లలకి అర్థమైంది సరిపోలేదు. పా జీవితం